వైఎస్ జగన్ నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది అంటూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్కు భద్రత కావాలి అని కొంతమంది వైసీపీ నాయకులు కేంద్ర హోంశాఖను ఆశ్రయించగా అక్కడి నుంచి వచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని ఎంపీ వ్యాఖ్యానించారు. జరుగుమల్లి మండలం దావుగూడూరు గ్రామంలో ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాల ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. కొంతమంది వైసీపీ నాయకులు కేంద్ర హోంశాఖను కలిసి తమకు, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు భద్రత కల్పించాలని కోరారని తెలిపారు. అయితే కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన సమాధానం చూస్తే మీరంతా ఆశ్చర్యపోతారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ యాత్రలకు వచ్చిన సందర్భాలను ప్రస్తావించిన ఎంపీ జగన్ వస్తే ఆయనకు సెక్యూరిటీ కావటం కాదు, ఆయన నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలి అనే కేంద్ర హోంశాఖ అభిప్రాయాన్ని గుర్తు చేశారు. ఇద్దరు విగ్రహాలు కూడా ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారిది, ఆంజనేయ గారిది కూడా. ఎన్టీ రామారావు గారి గురించి నాకంటే మైక్ ఇస్తే మీరు ఇంకా 10 రెట్లు బాగా చెప్పగలరనే నా నమ్మకం. మీరందరూ ఆయనతో పాటు పరిగెత్తారు, ఆయనతో పాటు ఎన్నికల్లో పాల్గొన్నారు, ఆయన కోసం పోరాటం చేశారు. అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకంటే మీరు ఇంకా బాగా చెప్తారు. అయితే నా వైపు నుంచి పార్లమెంట్లో ఉన్న రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా, అంటే బయట మనం ఎన్టీ రామారావు గారిని వింటాం ఒకటి, పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి వింటాం మరొకటి. ఈ 7 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 2.5-3 సంవత్సరాల్లో నేను గమనించింది, ఎన్టీ రామారావు గారు సరే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఇదంతా తీసుకొచ్చారు. 2 కేజీలు 2 రూపాయలకి బియ్యం, జనతా వస్త్రాలు, ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే, మీ అందరూ చెప్పగలిగింది. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో ఏ బిల్లు తీసుకొచ్చినా, ముఖ్యమైన బిల్లు ఏది తీసుకొచ్చినా, ఈరోజు తీసుకొస్తున్నా కూడా దానికి ఆలోచన అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎక్కడో చోట బీజం పడింది అనేది మాత్రం ముఖ్యమైన బిల్లు ప్రతి దానిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి మేమందరం కూడా మొన్న మహిళల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం ఒకటి, కానీ అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని ఆ రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు 33% ఉమెన్స్ రిజర్వేషన్ ఈరోజు తీసుకొస్తుంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు 80లోనే మహిళలకి ఆస్తిలో వాటా కానీ మిగతా విషయాల్లో కూడా సమాన హక్కులు కానీ కల్పించే విషయం ఆయన 80లోనే చేశారని ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్లో గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే రెండవది, ఈ మధ్య మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా మాట్లాడేది, ఎప్పుడు కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నది. ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, నీళ్ళు ఇవ్వాలి అంటే ఒకే ఒక అవకాశం ఉంది, గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణాలో కలపాలి. అలాగే ఆ గోదావరి జలాన్ని రాయలసీమ తీసుకెళ్ళాలి, ఇటువైపు నుంచే తీసుకెళ్ళాలి, రైట్ కెలాన్ని కూడా స్థిరీకరణ చేయాలని. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మొన్న ఈ మధ్యలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఈ ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, అటు కర్ణాటకకి, తమిళనాడుకి, ఈ 2-3 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది అని వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తమిళనాడు వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఎన్టీ రామారావు గారు ఆ రోజులోనే తెలుగు గంగ తీసుకొచ్చి మాకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి. ఈరోజు మనం మాట్లాడుకుంటుంటే వారు ఆ రోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఆలోచన అనేది ఒకసారి మా అందరం కూడా గమనించాలి. అలాగే మరొక విషయం ఈరోజు మాట్లాడుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా, డీలిమిటేషన్ బిల్ గురించి. పార్లమెంట్ స్థలాలు పెంచడానికి, ఎమ్మెల్యే స్థలాలు పెంచడానికి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు ఈరోజు కాదు ఆ రోజే రాష్ట్రాల హక్కుల గురించి, రాష్ట్రానికి కేంద్రానికి ఏ విధమైన సంబంధం ఉండాలి, ఏ విధంగా ఇద్దరు కూడా కలిసి పని చేయాలి అనే దాని గురించి మాట్లాడటం జరిగింది అనేది ఈరోజు డీలిమిటేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నా కూడా ఎన్టీ రామారావు గుర్తు చేసుకుంటారు. మనం చేసే పనులు మనం అనుకుంటాం రాజకీయాల్లో ఉన్నప్పుడు,
వచ్చారు మన దగ్గరికి పొద్దున్నే ఓ ఫోన్ చేసాం, అయిపోయింది పంపించేసామని. కానీ ఏదైతే మన దగ్గరికి వస్తారో చేసేది ఒకటి, కానీ వీరికి నెక్స్ట్ జనరేషన్కి కూడా వారి పిల్లలకి కూడా ఏ విధంగా మనం ఒక విత్తనాన్ని నాటాలి అని చెప్పి ఆలోచించడం అనేది ఎన్టీ రామారావు గారి గురించి అదే నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఆంజనేయులు గారు చాలా పర్సనల్గా తెలిసిన వ్యక్తి. నేను చిన్నవాడిని ఆ సమయానికి, అయినా కూడా దగ్గర కూర్చోబెట్టి నేను అడిగే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పేవారు. అలాగే సత్యాన్ని బయట చదివించడానికి పంపిస్తున్నప్పుడు నన్నే పిలిచి, ఇదిగో నువ్వు చదువుతున్నావు, నీతో పాటు నన్ను కూడా పంపిస్తా ఉన్నాను, కలిసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన పిలిచి మరీ చెప్పడం అనేది. అలాగే మరీ ముఖ్యంగా ఆయన 2004 దాకా విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటే కలవడానికి మామూలుగా సత్యాన్ని ఏదో పికప్ తీసుకొని అంటానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నిజంగా ఆయన చాలా కొద్దిగా ఇబ్బందుల్లో ఫైనాన్షియల్గా కానీ మిగతా దాంట్లో కానీ ఉన్నారు. మామూలుగా ఆ వయసులో ఉన్న వారికి ఏంటి అంటే, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, మనకి అందరికీ ఉంటుంది. ఏమనంటే కొద్దిగా ఇబ్బందులు రాగానే మనం చాలా కుంగిపోతాం, అయ్యో అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక లేదు అన్నట్టు. కానీ ఆయన్ని ఆ రోజు చూసినప్పుడు నిజంగా ఒక స్ఫూర్తి అనేది అందరికీ కూడా రావాలి. ఎందుకంటే ఆ రోజు చూసినప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్షియల్గా, అయినా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను మళ్ళీ నిలబడతాను మా కుటుంబాన్ని, నేను మళ్ళీ కూడా చేయగలను. పెద్ద చదువుకోలేదు ఆయన, చదువుకోపోయినా మంచిగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా ఏది తీసుకొని ఏదో చేసిన వ్యక్తి కాదు. ఉన్నదేదో ఇచ్చారు తప్పించి ఎదురుగా తీసుకున్నది లేదు. ఇచ్చి పక్కన వారికి ఆయనతో పాటు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. అయినా అంతా సాధించి మళ్ళా కొద్ది కిందకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆ వయసులో కూడా నేను ఇంకా పట్టుదలతో సాధిస్తానని చెప్పి చెప్తుంటే నిజంగా ఈ రోజులో మనం అందరం కూడా అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న కష్టం వస్తేనే, ఒకరోజు ఏదన్నా స్కీమ్ రావడం 2 రోజులు 3 రోజులు ఆలస్యం అయిపోగానే దానికే మనం అందరం కూడా ఏదో అయిపోయింది, అక్కడ అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి మాట్లాడతాం. కాదు, ఒకరోజు నీళ్లు రావటం కానీ ఇది అంటారు, కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఆయన స్ఫూర్తిగా విగ్రహాలు పెట్టారు, మంచిదే గ్రామంలో. కానీ కోరేది ఏమిటంటే ఆ విగ్రహాలు చూడడానికి అక్కడికి ఇటువైపు వెళ్ళినప్పుడు కానీ అటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు కానీ చూసి, అరే వీళ్ళిద్దరు విగ్రహాలు పెట్టాం కదా, ఈ విగ్రహాల నుంచి మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి, యువకులుగా మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి. నేను 70 ఏళ్ళ వ్యక్తిని, కానీ 70 ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు ఏం సాధించారు, ఆంజనేయ గారు ఏం సాధించారని ఒకసారి మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి అనేది ఒకసారి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనందరం కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి కొండేపి కానీ ఒంగోలు కానీ సంబంధించి ముఖ్యంగా ఈరోజు వచ్చానంటే నిజంగా నేను బాగుండి శ్రీనివాసరెడ్డి గారి రావాలి, ఆయన ప్రతినిధిగా వచ్చానని అనుకోండి మీరు. అయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా జరిగినవి ఏమిటి అంటే, ఒకటి ఈ డిస్ట్రిక్ట్ని, ఈ జిల్లాని మొట్టమొదటిగా కోరటం జరిగింది. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో పెట్టండి, పెడితే మాకు ఎక్కువ ఫండ్స్ వస్తాయని చెప్పి ఆ రోజు కోరటం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద పెట్టడం జరిగింది. దానివల్ల మీకు ఏదైతే పనికి ఆహార పథకానికి సంబంధించి డబ్బులు వస్తున్నాయో అది ఎక్కువ వస్తూ ఉన్నాయి. మిగతా ఏ స్కీమ్స్ కూడా మిగతా జిల్లాల కంటే మీకు ఎక్కువ వస్తున్నాయంటే అది చేయటం వల్లే జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పింది, మాకు ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్కి సంబంధించి కానీ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి మీ అందరూ కూడా కోరడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 10వ తారీఖున వస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 0.5 TMC నీరుని నింపి కాపాడే ప్రాజెక్ట్ని దాన్ని ఆ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా సంగమేశ్వర ప్రాజెక్టు సెప్టెంబర్ 10వ తారీఖున కూడా చేస్తూ ఉన్నారు. అది కావటానికి కారకులు మీ మంత్రి గారు డోలా గారు, మరొకరు మీ సత్య గారు. వీరు కాదు ఈ ప్రాంతానికి చెయ్యాలి అని వారు, అలాగే మన సత్య గారు కానీ వీళ్ళందరూ
కోరుకోకపోతే ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. మనం అనుకుంటాం అరే మా ఎమ్మెల్యేని గెలిపించాం, మా ఎంపీని గెలిపించాం, ఏం చేస్తున్నారు అని. జరుగుతూ ఉన్నాయి మనకి, జరిగే సంక్షేమం జరుగుతూ ఉంటుంది, మరోవైపు అభివృద్ధి ఏదైతే చేయాలో అది కూడా జరుగుతూ ఉంది. అలాగే మీ డోలా గారు మామూలు వ్యక్తి కాదు. టొబాకోకు సంబంధించి కొద్దిగా రేట్లు తగ్గితే మా మీద ఢిల్లీ వచ్చి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పకుండా దీన్ని ఎలాగోలా ఆదుకోవాలి అని చెప్పి కూర్చున్నారు. మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం, ఆర్థిక మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆయన కల్పించుకొని, సార్ మేడం ఇలా కాదు, ఇలా జరిగితేనే బాగుంటుంది, మా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి గట్టిగా మాట్లాడి ఒప్పించిన వ్యక్తి డోలా గారు. ఆయన కమిట్మెంటు ఈ ప్రాంత ప్రజలపైన కానీ, ఈ ప్రాంత పక్కన ఉన్న రైతులపైన కానీ అది కమిట్మెంటు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అది కూడా నాకంటే మీరే బాగా చెప్తారు, మరీ మహిళలు అయితే ఇంకా బాగా చెప్తారు. మీ అందరికీ కూడా తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్ కానీ, అలాగే దీపం కానీ, అన్నదాత సుఖీభావం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ చేస్తామంటే ప్రతిపక్షం వైపు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారని. మొన్న వచ్చి ఢిల్లీ వచ్చారు, ఒక లెటర్ ఇచ్చి వెళ్ళారు. ఏంటా లెటర్ అని పరిశీలిస్తే 3 విషయాలు చెప్పారు అక్కడ. ఒకటి, ఏదో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఏదో అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు లెటర్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని వాకప్ చేస్తే వారికి మనకంటే ఇంకా క్లారిటీ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంది. వీళ్ళు వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాకు సెక్యూరిటీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కావాలని వీళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆయనకి కాదు సెక్యూరిటీ కావాల్సింది, ఆయన యాత్రకు వస్తే ఆయన నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజమా అంటే నిజంగానే ఆయన అటువైపు నుంచి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మాటే చెప్పడం జరిగింది. అలాగే మరొకటి మీరు చూస్తూ ఉంది, మరొక డిఎస్సి ఎప్పుడు జరగంది మన లోకేష్ గారు చేశారు. దాదాపు 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. జరిగిందంతా కూడా పారదర్శకంగా జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ జరగాలంత జరిగింది. దాన్ని ఏదో విధంగా రాద్ధాంతం చేస్తామని ప్రయత్నిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు రాద్ధాంతం అంటే, ఎవరైతే రాయలేదో ఎగ్జామ్ ఎవరైతే రాయలేదో వాళ్ళు వస్తారు ఆ ధర్నాకి. ఒక్కసారి ఆ ధర్నాకి వెళ్ళే వారిని వెళ్ళి, ఇందాకే మీడియా వాళ్ళు వచ్చి అడుగుతుంటే చెప్తా ఉన్నా, అయ్యా సార్ ఈ ధర్నాలు చేస్తారు ఏంటి అని. అయ్యా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా విజ్ఞులు, తెలియగలవారు, ఒక పని చేయండి, ఆ ధర్నాకు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, డిఎస్సి ఎగ్జామ్ రాశారు కదా ఒకసారి అడగండి అన్న. అడిగితే తెలుస్తుంది, హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా చెప్పగలిగితే తెలుస్తుంది. కనీసం 10 మంది అడిగితే ఒకరు కూడా చెప్పరు, ఎందుకంటే ఎవరు కూడా దాంట్లో లేరు. ఈరోజు 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దాన్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించడానికి పెడదోచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ అందరూ ఇది గమనించాలి, ఎందుకంటే మన వైపు నుంచి మనం ఇందాక చెప్పినట్లు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీ వైపు నుంచి కూడా దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. మరొకటి మీరు చూశారు, అమరావతి పైన పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్టీ కూడా, చివరికి కాంగ్రెస్ కూడా వచ్చి మేము దీనికి మద్దతు అని చెప్పారు. అమరావతి వాళ్ళు లేచి మరి మాట్లాడారు. అన్ని పార్టీలు మద్దతు చెప్తే ఒకే ఒక్క పార్టీ మద్దతు చెప్పండి అమరావతికి, అమరావతి వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పండి. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కాబట్టి దాన్ని బట్టి మీరు మనస్తత్వం అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందాక చెప్పినట్లు విగ్రహాలు పెట్టారు మంచిదే, కానీ వారిద్దరి దగ్గర నుంచి కూడా స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరొకసారి అయ్యన్ పాత్ర గారిని ఇక్కడ దాకా వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.